ఎన్ని సంవత్సరాలైంది మ్యారేజ్ అయ్యి? ఆహ్, ఒక 5 సంవత్సరాలయింది సార్. సరే. 2010లో అయింది. జన్మజాతకంలో తృతీయ స్థానం చూపిస్తుంది. కుటుంబ స్థానం ఫస్ట్ కుటుంబ స్థానంలో అంత ప్రశాంతత లేదు అని చెప్తుంది. లేదు సార్. ఇప్పుడు అంటే మా కుటుంబ కలహాలయ్యి హ్మ్. ఆహ్, వేరే వేరే వచ్చేసాడయింది సార్. హ్మ్. హ్మ్. అట్లా. కుటుంబం నుంచి సపోర్ట్ కూడా లేదు. లేదు సార్. అస్సలు లేదు సార్. మీరే ఏమైనా చేసుకోవాలనుకుంటే నేనే చేసుకోవడం, ఇది అవ్వడమే. మీరే కష్టపడాలి, పైకి రావాలి, మీరే చేయాలి. అవును సార్. కానీ జీవితంలో మీకు ఊహ తెలిసినప్పటి నుంచి కష్ట జీవితమే కదా? అవును సార్. ఆ రోజున కష్టపడుతూనే ఉన్నారు. కష్టపడుతూనే ఉన్నా గానీ నాకు అంటూ ఏమి లేదు సార్. కానీ ఎంత డబ్బు సంపాదన చేసినా ఎక్కువ ఖర్చు మీ దగ్గర. ఖర్చు ఉంది సార్. ఏదో ఒక రకంగా మాయమైపోతూ ఉంటుంది. పొదుపు చేయలేరు మీరు. అది చేద్దామని సార్ ఏదో ఒకటి అట్లా దాని తీరుని వెళ్ళిపోతూనే ఉంటుంది సార్. అదే. అంటే కుండలో నీళ్లు పెట్టుకొని తాగడానికి కుండలో నీళ్లు పెట్టుకున్నాం అనుకోండి, అంతలోపల కుండ పగిలిపోద్ది. అప్పుడు నీళ్ళంతా వెళ్ళిపోతాయి. అలా డబ్బు వస్తుంది కానీ వచ్చేది నిలబడదు. ఏదో ఒక రకంగా వ్యయమైపోతుంది. ఏదో అనారోగ్యం రావడమో, లేదా ఇంగూరు తీసుకొచ్చడమో, లేదా ఎవరైనా తీసుకెళ్ళిపోవడమో, లేదా ఎవరి కోసమో డబ్బులు ఇచ్చి మనం చిక్కేసుకోవడమో, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి మీ చేతిలో. అవును సార్. కానీ కోపం ఎక్కువ, కోపం తగ్గించుకోవాలి. కొంచెం ప్రశాంతంగా ఉంటారు, ప్రాబ్లం లేదు, ఓపిక ఉంది. జన్మజాతకం అయితే చాలా బాగుంది. అందరి దగ్గర మంచి పేరు ఉంది, మీకు గుర్తింపు ఉంది. ఎవరైనా కష్టం అంటే ఏదైనా సహాయం చేస్తారు. మంచి పేరు ప్రతిష్ట గొప్పగానే ఉన్నాయి. కానీ అభివృద్ధి అనేది చాలా తగ్గిపోయింది. దానికి కొన్ని పరిహారాలు ఇస్తాను, చేసుకోండి. ఆరోగ్యం కొంచెం చెప్పండి. ఇల్లు కట్టుకుందాం అనుకుంటాను, మరి ప్రయత్నించచ్చు. మీరు జాగా ఉందా? ఆల్రెడీ ఫ్లాట్ కొనుక్కున్నారా? కొనుక్కోలేదు సార్. దాని ప్రపోజల్లోనే ఉన్నాము. ఓకే, ఫస్ట్ మీరు ఫ్లాట్ కొనుక్కోండి. ఇండిపెండెంట్ అపార్ట్మెంట్స్ అలాంటివి వద్దు. ఓకే సార్. మీ జాతకంలో ఇండిపెండెంట్ హౌస్ కడతారో అని ఉంది. ఓకే సార్. అందువల్ల ఫస్ట్ భూమి కొనుక్కోండి. ఓకే సార్. భూమి కొనుక్కొని మీకు విశేషంగా నార్త్ అంటే తూర్పు కానీ లేదో ఉత్తర దిశ సైటే తీసుకోండి. ఓకే సార్. పరమిట దక్షిణ వద్దు. ఓకే సార్. తూర్పున్న సింహద్వారం రావాలి, లేదా ఉత్తరం వచ్చినా పర్వాలేదు. అలాంటి సైట్ తీసుకోండి. అక్కడ ఈ సంవత్సరంలో సైట్కి ఇయర్ ఎండ్ లోపల మీరు అగ్రిమెంట్ చేసుకునేయండి. ఒక 6 నెలలు 3 నెలల లోపే మంచిగా అది రిజిస్ట్రేషన్ అంతా అయిపోతుంది. తర్వాత నిదానంగా ఒక 1 ఇయర్ గ్యాప్ వదిలి మీరు అక్కడ కన్స్ట్రక్షన్కి మొదలు పెట్టండి. కానీ ఏ కారణానికి కూడా ఎక్కువ అప్పులు చేసుకోకండి. ఎందుకంటే మీరు అప్పు చేస్తే తీర్పు లేరు అని ఉంది. కుటుంబస్తులే శత్రువులు, వాళ్ళ నుంచి సహాయం కూడా మీకు రాదు. ఎందుకంటే ఇక్కడ చూపిస్తుంది కుటుంబ స్థానం మంచిగా లేదని. అందువలన కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కువ ప్రతి గురువారం మీరు నరసింహస్వామి పూజ చేసుకోండి, లేదా నరసింహ అష్టకం అన్నా చదువుకోండి. ఇంట్లో చిన్నది నరసింహస్వామి విగ్రహం పెట్టుకొని, లేదా ఫోటో పెట్టుకొని నైదీపం వెలిగించుకొని నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం పెట్టుకొని నరసింహస్వామి అష్టకం గురువారం చదువుకోండి. వారానికి ఒక్కసారి అలా చదువుకుంటూ ఉండండి. శనివారం రోజు రావి చెట్టు మొదల్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఆరోగ్యం కొంచెం జాగ్రత్త చూసుకోండి. టైం టు టైం భోజనం తినండి, ఎక్కువ నీళ్ళు తాగండి. ఎందుకంటే మీకు కిడ్నీ స్టోన్, గ్లాల్ బ్లాడర్ ప్రాబ్లం వస్తుంది అని ఉంది. కొంచెం జాగ్రత్తగా వహించండి. మరి ఇంకేమీ అవసరం లేదు. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయండి. నమస్తే. గురూజీ, వృశ్చిక రాశి వాళ్ళు ఏ రంగు వస్త్రాలని ధరించాలి? ఇక వృశ్చిక రాశి వారు విశేషంగా ఈ 9 రోజులు కూడా ఎరుపు రంగు, తర్వాత కేసరి అంటే విశేషంగా ఇళ్ళు ధరించాల్సినది ఎరుపు రంగు, మరియు ఈ సంపంగి పువ్వు అంటాం కదా, ఈ ఎరుపు సంపంగి ఉంటుంది. అది రకంగా లైట్గా మిశ్రమైన కేసరి ఉంటుందన్నమాట. ఈ అంటే ఈ ఎర్రటి వస్త్రాలు, ఆరెంజ్ మిక్స్డ్ లేదన్నా కేసరి, వీటిలో వస్త్రాలని ఈ 9 రోజులు కూడా వీటి వస్త్రాలని ధరించి అమ్మవారిని పూజిస్తే చాలా త్వరలో అమ్మవారు వీళ్ళకి అనుగ్రహం ఇచ్చేస్తారు. ఇక అంతే. వృశ్చిక రాశి వాళ్ళు ఈజీ. మీరు అలాంటి గాజులు, అలాంటి వస్త్రాలు, పూజకి ఉపయోగించేవన్నీ కూడా అలాంటివి వాడడం చాలా మంచిది. తర్వాత ధనస్సు రాశికి చాముండేశ్వరి ఆయుధాల్లో ధనస్సు కూడా అమ్మవారి ఆయుధం. అమ్మవారు పట్టుకో ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. ఈ ధనస్సు రాశి వాళ్ళు పసుపు రంగు వస్త్రాలు, తర్వాత ఏదే కానీ పసుపు రంగు మిశ్రణమై ఉండాలి. మళ్ళీ ఎనీ లైట్ కలర్స్ ఈ వస్త్రాల్ని వేసుకొని అమ్మవారిని పూజిస్తే అమ్మవారు ప్రసన్నం అవుతారు. అంటే మీ కోరిక తీరినట్టే. అంటే పసుపు మరియు
ఎనీ లైట్ కలర్స్, పసుపు రంగు మిశ్రణం ఉండాలి. ఇది ధనుస్సు రాశి వారికి అమ్మవారు వాళ్ళు సంకల్పం చేసి నెరవేరాలంటే మీరు ఈ రంగు వస్త్రాలు వేసుకోవాలి. ఇక మకర రాశి. మకర రాశి వారు లైట్ బ్లూ, అంటే బ్లూని మనం తెలుగులో ఏమంటే నీలము, ఇంద్రనీలం అంటాం, అంటే స్కై బ్లూ కలర్ వేసుకోవచ్చు. నీలి మిశ్రణం ఉన్న ఇన్నితర ఏ రంగులైనా పర్వాలేదు, ఏ రంగులైనా నీలి మిక్స్ ఉండాలి. నీలి మిక్స్ లైట్గా కనబడాలి. నీలపు ఈ స్ఫటిక నీలి అంటాం, తెలుసు కదా, స్ఫటిక పువ్వు, నీలి పువ్వు ఉంటుంది, లైట్గా ఉంటుంది, హెవీ ఉండదన్నమాట, లైట్గా నీలం ఉంటుంది. అలాంటి వస్త్రాలు ధరించి అమ్మవారిని పూజిస్తే, స్కై బ్లూ నీలం మిశ్రణమైన వస్త్రాలు వేసుకొని పూజిస్తే అమ్మవారు మీకు త్వరలోనే ఆరాధించిన ప్రతిఫలం, ఏదైతే సంకల్పం అనుకొని చేస్తారో ఆ 9 రోజులు చక్కగా చేస్తే ఆ ప్రతిఫలం మీకు వచ్చేసింది. తర్వాత కుంభరాశి. ఈ కుంభరాశి ఉన్నవారు మీరు లైట్గా డార్క్ గ్రీన్ని తెలుగులో ఏమంటాము? ముదురాకుపచ్చ. ముదురు ఆకుపచ్చ, డార్క్ గ్రీన్ లేక డార్క్ బ్లూ, అంటే ముదురాకు పచ్చ తర్వాత బ్లూ, ముదురు నీలి రంగు, నీలపు రంగు, నావీ బ్లూ, అంటే స్కై బ్లూ లైట్గా ఉంటుంది, నావీ బ్లూ ఎక్కువ బ్లూ ఉండాలన్నమాట. అలాది కానీ ఎక్కువ గ్రీనిష్ ఉండడం, ఆ రెండు కలిపేస్తే నలుపు వచ్చేస్తుంది. యాక్చువల్లీ గ్రీనిష్ బ్లూ రెండు కలిపితే బ్లాక్ కలర్ వస్తుంది అనమాట, అది అలా అనమాట. అంటే ఎక్కువ డార్క్ బ్లూ లేదా డార్క్ గ్రీన్ ఈ రెండు మిశ్రణమైన రంగు వేసుకొని మీరు పూజలు చేయొచ్చు. అలా చేయడం వలన అమ్మవారు సహాయ హస్తం మీకు వచ్చేస్తుంది. మీరు ఏం పని సంకల్పం అనుకోండి, దాంట్లో సహాయం అమ్మవారు ఇచ్చినట్టే, అమ్మవారు సహాయ హస్తం వచ్చిందంటే పని జరిగినట్టే కదా, ఇక అంతే. ఇక ఆఖరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళు కేసరి రంగు, కేసరి తెలుసు కదా, కేసరి అంటే ఆరెంజ్ కేసరి రెండు దగ్గర పోలికలు ఉంటాయి. ఈ కేసరి రంగు, తర్వాత పసుపు రంగు, తెలుపు రంగు, ఈ మూడు మిశ్రణమైన రంగులు, వైట్ కేసరి పసుపు, లేదా నా పసుపుతో కేసరి, లేదో పసుపుతో వైట్, లేదో కేసరితో వైట్ మిక్స్, ఇలా ఈ లైట్ కలర్స్ మిశ్రణమైనవి పసుపు రంగు కేసరితో ఏ కలరు లైట్ కలర్స్ మిక్స్ అయినా కూడా వాటిని ఒక గొడ్డలు అంటే ఆ డ్రెస్సెస్ వేసుకొని ఈ నవరాత్రుల్లో 9 రోజులు కూడా అమ్మవారిని అర్చించిందే అయితే మీరు ఏదైతే సంకల్పం అనుకొని చేస్తూ ఉంటారో ఖచ్చితంగా అమ్మవారు ప్రసన్నమవుతారు. కానీ జాగ్రత్త, ఆ 9 రోజులు కూడా మీరు సంకల్పం చేసి పూజ చేయాలంటే చాలా నియమ నిష్ఠాలని పాటించాలి, బ్రహ్మచారిత్వం పాటించాలి. తర్వాత రోజు పడుకుంటారు కదా, బెడ్లు చాపలు వేసుకొని దానిపైన పడుకోకూడదు, మడి వస్త్రాలతో పడుకోవాలి. అంటే నేలపైన అంటే చిన్న చాప ఏదైనా వేసుకొని పడుకోవాలన్నమాట. తర్వాత గురుగారు పూజ ప్రారంభించాము 9 రోజులు, మధ్యలో ఏదో ఋతుస్రావము అంటుముట్టు దోషం వల్ల ఆగిపోయింది, దీన్ని ఏం చేయాలంటే మన రుణము మన కర్తవ్యము మనకు అంతే రుణం ఉంది అని అక్కడికి ఆపేయాలి. అర్థమైంది కదా? దాని నుంచి బాధపడే అవసరం లేదు, ఎవరు బాధపడకూడదు. మనకి ఆ అమ్మ ఆ యోగ్యత అంతవరకు ఇచ్చింది, మనము ముందు నెక్స్ట్ సంవత్సరం చేసుకుందాం, మనకి ఇంకా ఆ యోగం రాలేదు అనుకొని ఆ ఒక బ్రాడ్ మైండ్తోనే ఆలోచించాలి. కానీ నాకు ఇలా అయిపోయింది, పక్కింటోళ్ళు చేసేసారు వాళ్ళు చేసేసారు అని ఈశపడరాదు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ముందుగానే మీరు ప్రిపేర్ అవ్వాలని. డ్రెస్సులు చక్కగా అంటే బట్టలు అన్నీ కూడా ఈ రంగు మీరు రాసి వాళ్ళందరూ మొత్తం రెడీ చేసుకుంటే నవరాత్రి సమయంలో ఆ 9 రోజులు ఏమేమి పూజ చేయాలని నేను వచ్చి మీకు చెప్తాను. చాలా విశేషమైన వ్రతాలు ఉన్నాయి లేండి, అవన్నీ వచ్చి చెప్తాను. అంతేకాదు రేపటి కార్యక్రమంలో మీకు